ఇంగ్లాండ్తో జరిగే రెండో టెస్టుకు ముందు టీమిండియాకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే అందింది. ప్రధాన హస్తం జస్ప్రీత్ బుమ్రా రెండో టెస్టుకు అందుబాటులో ఉన్నాడని అసిస్టెంట్ కోచ్ ట్రాంటన్ డస్కెట్ ధృవీకరించాడు. అయితే జూలై 2న ప్రారంభమయ్యే ఎడ్జ్బాస్టన్ టెస్టులో బుమ్రా ఖచ్చితంగా ఆడతాడనే విషయంపై టీం మేనేజ్మెంట్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అతను ఆటకు అందుబాటులో ఉన్నాడు. అయితే బుమ్రా 5 టెస్టుల్లో 3 మాత్రమే ఆడతాడనే విషయం మాకు ఈ సిరీస్ ఆరంభానికి ముందే తెలుసు. తొలి టెస్ట్ నుండి కోలుకోవటానికి అతనికి 8 రోజుల సమయం అయితే ఉంది. కానీ పరిస్థితులు, పనిభారం, తదుపరి 4 ఆటలకు మేం బుమ్రాను ఎలా సిద్ధంగా ఉంచాలనే విషయంపై నిర్ణయం కూడా తీసుకోలేదని టెండకెన్ తెలిపాడు. ఈ సిరీస్ తొలి మ్యాచ్లో 43.4 ఓవర్లు వేసిన జస్ప్రీత్ బుమ్రా మిగిలిన 4 మ్యాచ్ల్లో కేవలం 2 మ్యాచ్లు మాత్రమే ఆడే ఛాన్స్ అయితే ఉంది. కానీ భారత్ 0-1తో వెనుకబడి ఉండటంతో పాటు మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ నేతృత్వంలోని ఫేస్ అటాక్ తొలి మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపించకపోవడంతో బుమ్రాను ఆడించాల్సిందే అనే ఆలోచన టీం మేనేజ్మెంట్ కు ఉంది. బుమ్రా పూర్తిగా ఫిట్ గా ఉన్నాడని, గాయం గురించి ఎటువంటి ఆందోళనలు లేవని భారత అసిస్టెంట్ కోచ్ తాజాగా పేర్కొనడంతో రెండో టెస్టులో బుమ్రా ఆడటం ఖాయంగా కనిపిస్తోందని భారత క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో బుమ్రాకు సపోర్ట్ గా సిరాజ్ కూడా వికెట్లు తీయాల్సిన అవసరం అయితే ఉందని అంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేయండి. ఇంకా మోర్ క్రికెట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.